హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక టేస్టీ స్నాక్ ఐటమ్ అండి. పిల్లలకైనా లేదంటే మన ఇంటికి అనుకోకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ అలాగే గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకుంటామండి. చాలా టేస్టీగా ఉంటుంది మనకి స్నాక్ ఐటమ్ అనేది. మరి ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఫస్ట్ ఇక్కడ ఒక వెడల్పు బౌల్ తీసుకోవాలండి. పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే విధంగా తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు మైదా పిండి, ఒక కప్పు వచ్చేసి గోధుమ పిండి వేసుకోండి. రెండు ఒకటే కప్పుతో కొలుచుకోండి. మీరు కావాలి అనుకుంటే అచ్చం గోధుమ పిండితోనైనా లేదంటే మొత్తానికి మైదా పిండితోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు స్నాక్ అనేది. దాంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వాముని క్రష్ చేసుకొని వేసేసుకోండి. వాము కూడా వేసేసుకున్నాక దీంట్లోకి కొద్దిగా వంట సోడా వేసుకోండి. ఒక చిటికెడు వరకు వేసుకుంటే సరిపోతుంది. వంట సోడా కూడా వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. మనకు చక్కగా తినేటప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఈ ఉల్లిపాయ ప్యాకెట్స్ అనేటివి. చాలా టేస్టీగా ఉంటాయి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా వేసేసుకొని పిండికి చక్కగా ఆయిల్ పట్టే విధంగా ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చపాతీకి అయితే ఏ విధంగా కలుపుకుంటామో పిండి ముద్దని అలా కలిపేసుకోవాలి. చక్కగా సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోండి. ఇదంతా చక్కగా చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్నాక పైనుంచి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మళ్ళీ పిండినంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల మనం స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. తర్వాత ఒక ప్లేట్లోకి నేను ఇక్కడ రెండు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. సన్నగా తరిగేసుకోండి. ఉల్లిపాయలు మీకు ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోండి. సన్నగా కట్ చేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. మనం ఇక్కడ పచ్చిమిర్చి వేసుకున్నాం, అలాగే కారం కూడా వేసుకుంటున్నాం కదా, చూసుకొని వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ మనం ఆల్రెడీ పిండిలో కలుపుకున్నాము. ఓన్లీ స్టఫింగ్కి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి, ఇంకొచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది మనకు స్టఫింగ్ అనేది పుల్లగా కారంగా. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా వేసేసుకున్నాక మనం వేసుకున్న ఉప్పు, కారం, చాట్ మసాలా అంతా చక్కగా ఉల్లిపాయ ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఉల్లిపాయలు వేయించకుండా ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి తినేటప్పుడు మనకు ఆ స్టఫింగ్ అనేది లోపల కరకరలాడుతూ చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. ఇదంతా కలుపుకున్నాం కదా, ఇంక ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనము ముందుగా కలుపుకున్నాం కదా పిండిని చూసుకుందాం. ఒక్కసారి తీసుకొని మూత తీసేసి పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీంట్లో నుంచి చపాతీ కంటే కొంచెం ఎక్కువ సైజు పిండి ముద్దనే తీసుకోండి. ఇలా తీసేసుకొని బాల్లాగా ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా చేసుకొని కొద్దిగా పొడిపిండి వేసేసుకొని చపాతీలాగా అయితే లాటిచ్చేసుకోవాలి. మరీ పల్చగా కాదు, అలానే మరీ మందంగా కాకుండా లాటించుకోండి. కొంచెం ఎక్కువ పిండి ముద్దను తీసేసుకొని లాటించుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే మన ఛానల్లో వెజ్, నాన్ వెజ్ స్నాక్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి. వీలైతే అవి కూడా చుట్టానికి ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా మనం చపాతీ చేసుకున్నాక చుట్టూ 4 పక్కల కట్ చేసేసుకోండి. మనకి స్క్వేర్ షేప్లో వచ్చేస్తుంది. ఒక బాక్స్ లాగా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఎక్స్ట్రా పిండి ఉంది కదా, మనం కలిపి పెట్టుకున్న పిండిలో మళ్ళీ పిండిని వేసేసుకొని మళ్ళీ సేమ్ ఇలాగే చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ మిడిల్లో కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ అడ్డంగా కూడా కట్ చేసేసుకోవాలండి. ఒక బాక్స్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా షీట్ లాగా కట్ చేసుకోవాలి మనము. ఇలా కట్ చేసుకున్న షీట్లన్నింటినీ ఒక ప్లేట్ అయినా లేదంటే మనం కూరగాయలు కట్ చేసుకుంటాం కదా చాపింగ్ బోర్డ్ పైన అయినా వేసేసుకోండి. అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఫస్ట్ అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాక ఇంకా నేను చాపింగ్ బోర్డ్ మీద అయితే వేసేసుకొని కొద్దిగా టమాటా సాస్ అయితే రాసేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక షీట్కి ఇలా టమాటా సాస్ అయితే రాసేసుకోవాలి. ఇలా రాసేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్, ఉల్లిపాయ అవన్నీ, ఆ ఉల్లిపాయనంతా కొద్దిగా పెట్టేసుకోవాలి. మిడిల్లోకి మనం టమాటా సాస్ రాసుకున్నాం కదా దాని మీద ఈ ఉల్లిపాయ స్టఫింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని 4 వైపులా కొంచెం తడి చేసేసుకోండి. మనం ఇంకోటి వేసుకొని అంటించేసుకుంటాం కాబట్టి చక్కగా స్టిక్ అయిపోతుంది, అంటుకుంటుంది. మనం ఆయిల్లో వేయించుతాం కదా, డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఊడిపోకుండా ఉంటుందండి. ఇలా తడితో కొంచెం ఇలా తడి చేసేసుకొని ఇంకో షీట్ వేసేసుకోవాలి దానిపై నుంచి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి.
ఇప్పుడు దానిపై నుంచి ఇంకో షీట్ పెట్టేసుకొని చక్కగా ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. మనం లోపల పెట్టిన స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చక్కగా క్లోజ్ చేసేసుకోవాలండి. తడి చేసుకున్నాం కాబట్టి ఏమాత్రం కూడా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు స్టఫింగ్ అనేది బయటికి రాదు. ఇంకోటి కూడా సేమ్ అలాగే పెట్టుకొని ప్రెస్ చేసేసుకోవాలి. అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదే షేప్లో చేసుకోవాలని ఏమీ లేదండి, రౌండ్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ నేనైతే ఇలా బాక్స్ షేప్లో అయితే ప్రిపేర్ చేశాను, చూసారు కదా. అన్నీ ఈ విధంగానే ప్రిపేర్ చేసేసుకోవాలి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాక స్టవ్ పైన డీప్ ఫ్రైకి ప్యాన్లో ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా వేడయ్యిందండి. ఆయిల్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ప్యాకెట్స్ని ప్యాన్లో ఎన్ని పడతాయి అన్నీ 1 బై 1 వేసేసుకోవాలి. ఇలా వేసుకొని చక్కగా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. పైన లేయర్ అంతా క్రిస్పీగా తినేటప్పుడు చాలా బాగుంటుంది. లోపల పెట్టుకున్న మనం స్టఫింగ్ అలాగే టమాటా సాస్ అనేది రాసుకున్నాం కదండి, తినేటప్పుడు చాలా బాగుంటుంది. చక్కగా అటు ఇటు కలుపుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మంచి కలర్ అనేది రావాలి. ఇలా డీప్ ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. అన్నీ ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇక్కడ నేను అన్నీ డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఈవినింగ్ స్నాక్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనం వాడలేదు. ఇక్కడ అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని టమాటా సాస్తో కనుక వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే మటుకు చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీ అనేది మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. పైన లేయర్ అంతా కరకరలాడుతూ లోపల పెట్టుకున్న స్టఫింగ్ అనేది చాలా బాగుంటుందండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.